నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో మరియు పట్టణ శివారు ప్రాంతాలలో జాతీయ రహదారుల కూడళ్ల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాల సహాయంతో వెంకటగిరి పట్టణ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు। వీరి తనిఖీలలో భాగంగా ఓటర్లు ప్రభావితం చేసేలా ఉండే డబ్బు, చీరలు వంటి వస్తువులు, చిన్నపాటి గిఫ్ట్ బాక్సులు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి తనిఖీలు నిర్వహించారు। అయితే కారులు, ఆటోలు, మోటార్ సైకిళ్లు వంటి వాటిని మాత్రమే నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు। ఒకే సర్కిల్లో 4 బ్యాచ్లుగా ఏర్పడి వచ్చే పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు। రాత్రి సమయంలో ఈ తనిఖీల అధికారుల వద్ద సరైన టార్చ్ లైట్ కూడా లేకుండా విధులను నిర్వహించడం, భారీ వాహనాలైన లారీలు, బస్సులు వంటి వాటిని అసలు తనిఖీలు నిర్వహించకుండా వదిలివేస్తున్నారు। దాంతోనే అర్థమైపోతుంది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తుందో అని అంటున్నారు విశ్లేషకులు। పలు చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా మరియు స్థానికులను విధి నిర్వహణలో ఉండడం వలన వారి కనుసైగులతోనే ఎలక్షన్ పర్యాయంలో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశము లావాదేవీలు బాగానే జరుగుతున్నాయని, ఇప్పటి వరకు పట్టణంలో జరిగిన పలు పార్టీ రోడ్ షోలకు వచ్చిన వేలాది మంది జనాభాలకు 500 రూపాయల నోట్ల కట్లు పట్టణంలోకి ఎలా వచ్చాయి? ఇదేనా జిల్లా కమిషన్, ప్రత్యేక పోలీస్ బలగాలు మరియు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ల పనితీరు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు। ఏమన్నా బ్యాగ్లు ఉన్నాయా? ఎవరు పేరేంటి? పేరేంటి? షమీర్. షమీర్ ఓకే ఓకే పంపి షాప్కి వెళ్ళిపోవాలి। నుంచి వచ్చి నువ్వు చెక్ చేయి, ఓకేనా? బ్లాక్ ఇవ్వాలి మళ్ళీ మనం బాధపడ సేమ్ షాప్కి వెళ్ళిపోవాలి। నుంచి వచ్చి నువ్వు చెక్ చేయి, ఓకేనా? బ్లాక్ ఇవ్వాలి మళ్ళీ మనం